హలో గైస్, ఈ వీడియోలో F1 వీసాకి నేను ఫ్రేమ్ చేసుకున్న క్వశ్చన్స్, దానికి రిలేటెడ్ యూనిక్ ఆన్సర్స్ ఈ వీడియోలో చూద్దాము. లాస్ట్ వీడియో వచ్చేసి నా వీసా ఎక్స్పీరియన్స్ గురించి ఒక వీడియో చేశాను. అది ఎవరైనా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వై యూఎస్ అని అడుగుతారు. దానికి నేను ఫ్రేమ్ చేసుకున్న ఆన్సర్ వచ్చేసి ఐఎమ్ గోయింగ్ టు పర్సూ మై మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అట్ కెన్ స్టేట్ యూనివర్సిటీ ఒహైయో యూఎస్ఏ అని చెప్పినామా. కోర్స్ ప్లేస్లో మీ కోర్స్ పెట్టుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లేకంటే డేటా సైన్స్ అయితే డేటా సైన్స్. ఈ విధంగా మీ యూనివర్సిటీ మెన్షన్ చేసి చెప్తే సరిపోతుంది సింపుల్గా. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి అంటే దీని మీనింగ్ వై నాట్ ఇండియా, వై నాట్ అదర్ కంట్రీస్ అనమాట. ఈ క్వశ్చన్కి నేను ఫ్రేమ్ చేసుకున్న ఆన్సర్ వచ్చేసి యూఎస్ఏ ప్రొవైడ్స్ బ్యాలెన్స్ బిట్వీన్ థియరిటికల్ అండ్ ప్రాక్టికల్ స్టడీస్. యూఎస్ఏ హోస్ట్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇన్ ద వరల్డ్. అండ్ యూఎస్లో మెయిన్గా క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ, యూనిక్ కరికులం కానీ, డిఫరెంట్ కల్చర్ బ్యాక్గ్రౌండ్ కానీ, రీసెర్చ్ ఆపర్చునిటీస్ కానీ ఆర్ సమ్ ఆఫ్ ద రీజన్ ఫర్ యూఎస్ఏ ఈజ్ ద ఫస్ట్ చాయిస్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అని చెప్పేసి, సో అందుకే నేను చూజ్ చేసుకున్నాను చెప్పొచ్చు మామ. ఇదన్నీ యూనిక్గా సరిపోతుంది ఈ ఆన్సర్ అయితే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వై దిస్ పర్టికులర్ యూనివర్సిటీ అని అడుగుతారు. దీనికి నేను ఫ్రేమ్ చేసిన ఆన్సర్ వచ్చేసి Kent State University is a top public research university, has for US News on the World Report. In Kent, student faculty ratio is low, that is a 17:1. It provides unique curriculum and they offers courses like big data, machine learning, advanced digital design ఇలాంటి కోర్సెస్ ప్రొవైడ్ చేస్తుంది. అది కాక నేను ఒక ప్రొఫెసర్ మెన్షన్ చేసి, ఆ ప్రొఫెసర్కి మిషన్ లెర్నింగ్లో ఇన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. So I'm fortunate to learn under his guidance. So I believe the Kent State University is the best fit for my profile అని నేను ప్రిపేర్ అయినా. ఇలాగనే ప్రిపేర్ అవ్వండి అని చెప్పట్లే. మెయిన్గా యూనివర్సిటీ గురించి అడిగినప్పుడు అది ఫ్లెక్సిబుల్ కరికులము ప్రొవైడ్ చేస్తుందని, లేకుండా ఉంటే కొన్ని కోర్సెస్ ఏమైనా మెన్షన్ చేసి ఇవి ప్రొవైడ్ చేస్తుంది, ఇవి అడ్వాన్స్గా ఉన్నాయి, ఇవి నేర్చుకుంటే నా ఫ్యూచర్ మంచిగా ఉంటుంది. అలాగనే ఏదైనా ప్రొఫెషన్ మెన్షన్ చేసి ఆయన కింద ఏదో ఒకటి నేర్చుకోవడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్, లేకుండా ఉంటే ఆయన కండక్ట్ చేసిన వెబినార్స్ కానీ ఇలాంటివన్నీ అటెండ్ అయినాయని చెప్పండి. ఇలాంటివన్నీ మెన్షన్ చేసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ సినారియోకి ప్రిపేర్ అయినా అనుకో, అక్కడ ఒక 4-5 క్వశ్చన్స్ అడిగినా కూడా మనం డిఫెండ్ చేయగలము. వర్స్ట్ సినారియోలో ఒక 12-13 క్వశ్చన్స్ అడిగినా కూడా మనం డిఫెండ్ చేయగలము. సో నెక్స్ట్ ఫాలో అప్ క్వశ్చన్ వచ్చేసి టెల్ మీ అబౌట్ యువర్ యూనివర్సిటీ అని అడుగుతారు. అంటే బేసిక్గా ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసినారు, వరల్డ్ ర్యాంకింగ్ ఎంత, వింటర్లో ఎంత డిగ్రీ సెల్సియస్కి వెళ్తుంది, ఇది దగ్గరలో ఉన్న విజిటింగ్ ప్లేసెస్, ఇలాంటివన్నీ నోట్ చేసి పెట్టుకొని రీసెర్చ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వై దిస్ పర్టికులర్ కోర్స్ అని అడుగుతారు. దానికి నేను ఫ్రేమ్ చేసుకున్న ఆన్సర్ వచ్చేసి మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ వుడ్ హెల్ప్ మీ టు గెయిన్ మోర్ టెక్నికల్ స్కిల్స్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్. I did my undergraduate in computer science. By the continuing the same field, it make easy to see myself as a software developer in top MNC companies like TCS, IBM. ఇట ఒక 3-4 కంపెనీస్ ఏదైనా పెట్టేసి ఆఫ్టర్ రిటర్నింగ్ టు ఇండియా అని మెన్షన్ చేయండి. హౌ డిడ్ యూ నో అబౌట్ దిస్ యూనివర్సిటీ అని అడుగుతారు. అంటే నీకు ఈ యూనివర్సిటీ గురించి ఎలా తెలిసింది? మాస్టర్ చేయాలనుకుని డిసైడ్ అయినప్పుడే నేను చాలా వెబినార్స్ అటెండ్ అయినాను. దాంట్లో మా యూనివర్సిటీ ఒకటి. ఈ యూనివర్సిటీ గురించి ఆన్లైన్లో చాలా సెర్చ్ చేసినాను నేను. అండ్ సీనియర్స్ని కూడా కాంటాక్ట్ అయినాను. మంచి యూనివర్సిటీ అని సీనియర్స్ కూడా చెప్పినారు. సో నేను ఇలా ఈ యూనివర్సిటీ గురించి తెలుసుకున్నానని చెప్పొచ్చు, సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ యూనివర్సిటీస్ డిడ్ యూ అప్లై అని అడుగుతారు. మీరు ఎన్ని యూనివర్సిటీకి అప్లై చేసింటారు ఆ యూనివర్సిటీస్ మెన్షన్ చేయండి. లైక్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. Apart from the Kent State University, I applied 4 universities. I got admit from 4 universities అని చెప్పాలి. ఇన్ కేస్ ఏదైనా రిజెక్ట్ అయింటే ఏదైనా టాప్ యూనివర్సిటీ రిజెక్షన్లో చెప్పండి. మ్యాథ్స్ వానికి నువ్వు ఎన్ని అప్లై చేసి వానికి తెలియదు. I-20 నువ్వు ఎన్ని తీసుకుంటే అన్ని అప్లై చేసినట్టు వానికి చూపిస్తుంది. అంతేగాని నువ్వు ఒక 10 అప్లై చేసేసి నువ్వు I-20లో ఒక 2 తీసుకున్నావు అనుకో, I-2 చూపిస్తుంది వానికి. నువ్వు సో మీరు క్వశ్చన్స్ ఎక్కువ రైజ్ చేసుకోకుండా ఒక 4 అలా చెప్పుకునే దానికి ట్రై చేయండి. టెల్ మీ అబౌట్ యువర్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రాజెక్ట్ అంటారు. ఈ క్వశ్చన్ నేను ఎలా ఫ్రేమ్ చేసుకున్నానంటే మై అండర్ గ్రాడ్యుయేట్ ప్రాజెక్ట్ ఈజ్ అని చెప్పేసి టైటిల్ చెప్పేసి ద మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్రాజెక్ట్ అని చెప్పేసి ప్రాజెక్ట్ మెయిన్ ఐడియా చెప్పినాను. దాంట్లో ఏ ఆల్గారిథమ్స్ యూజ్ చేసినాను అవి 2 మెన్షన్ చేసినాను. అక్కడితో అక్యురేట్ ఎంత ఇస్తుందో అది వరకు ఫ్రేమ్ చేసుకొని పెట్టుకున్నా. ఇన్ కేస్ ఏదైనా ఎక్స్ట్రా అడిగినా ఇంకా కంటిన్యూ అని చెప్పినా కూడా మనము దాని డెఫినేషన్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే దానికి యాడ్ చేసుకున్నాను. నేను ఆల్గరిథమ్స్ యూజ్ చేసాం కదా, దానిపైన క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయని చెప్పేసి దానికి కొద్దిగా నేర్చుకున్నా. ఇంకా ప్రాజెక్ట్ గురించి ఏదైనా అడిగితే కొద్దిగా ఎక్స్టెండ్ చేసేకి నేనే ప్రాజెక్ట్ ఒకసారి రివైజ్ చేసుకున్నా, సరిపోయింది. టెల్ మీ అబౌట్ యువర్ స్పాన్సర్ అన్న, హూ ఇస్ ఫండింగ్ అన్న. ఫైనాన్షియల్గా ఏదైనా ఫండింగ్ ఏదైనా వచ్చిందనుకో దానికంతా కలిపి ఒక ఆన్సర్ ఫ్రేమ్ చేసుకున్నాము. అనవసరంగా చాలామంది ఏం చేస్తున్నారంటే
వెటర్నరీ అంకుల్ కానీ ఇలాంటి వాళ్ళు కొద్దిగా రిస్క్ అవుతుంది. ఇంకా బ్రదర్స్ ఇలాంటి వాళ్ళు అయితే రిస్క్ అయిపోతుంది. నాకు తెలిసిన 2 ఫ్రెండ్స్ వరకు వాళ్ళ బ్రదర్స్ ని మెన్షన్ చేసినారు, రిజెక్ట్ అయింది. బ్రదర్స్ ని తక్కువ మెన్షన్ చేయండి, ఎందుకంటే ఏమున్నా కూడా పేరెంట్స్ ఫార్మర్ అయినా కానీ లేకుంటే బిజినెస్ కానీ రియల్ ఎస్టేట్ కానీ ఇలాంటివన్నీ యాక్సెప్ట్ చేస్తారు. బ్రదర్ అని చెప్పిన 2 ఫ్రెండ్స్కి రిజెక్ట్ అయింది. సో బ్రదర్ అవాయిడ్ చేసి పేరెంట్స్నే స్పాన్సర్గా పెట్టేది చూడండి. దీనికి యూనిక్గా ఆన్సర్ ఒకటి ఫ్రేమ్ చేసుకోండి. ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఇదే ఆన్సర్ చెప్పేలాగా. దీనికి నేను ఫ్రేమ్ చేసుకున్న ఆన్సర్ వచ్చేసి ఐ హావ్ టేకన్ లోన్ ఫ్రమ్ HDFC Credit of $54,000 which will covers my whole I-20 amount and my paternal father is sponsoring me with his savings of 20 lakhs for other expenses. ఫస్ట్ నేను లోన్ అమౌంట్ మెన్షన్ చేసి మళ్ళీ స్పాన్సర్ మెన్షన్ చేసి, ఎందుకంటే మన క్వశ్చన్స్ ఎక్కువ రైజ్ కావు. నెక్స్ట్ క్వశ్చన్ రైజ్ అయినా కూడా మీ పెటర్నల్ అంకుల్ ఏం చేస్తారని అడుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ విల్ బి ద టోటల్ కాస్ట్ ఆఫ్ పర్ ఇయర్ అని అడుగుతారు. దీనికి నీ I-20లో ఉన్న అమౌంట్ ఇట మొత్తం ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ దిస్ కోర్స్ అని అడుగుతారు. ఇంకా వర్స్ట్ సినారియో ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతారు. ఈ కోర్స్ వల్ల నీకు స్కోప్ ఏంటి అని అడుగుతారు. ఈ కోర్స్ చేయడం వల్ల నేను ఒక ప్రాక్టికల్ కానీ థియరిటికల్ కానీ ఇలాంటి నాలెడ్జ్ గెయిన్ చేస్తాను, డిఫరెంట్ స్కిల్స్ కూడా డెవలప్ చేసుకుంటాను. వీటి వల్ల పెద్ద పెద్ద కంపెనీస్లో నేను టాప్ పొజిషన్లో హై పే తీసుకుంటాను ఆఫ్టర్ రిటర్నింగ్ టు ఇండియా అని చెప్పేసి మెన్షన్ చేస్తే సరిపోతుంది. నా సజెషన్ ఏమంటే వరెస్ట్ సినారియోకి ప్రిపేర్ అయినా అనుకో, వాడికి 15 క్వశ్చన్స్ అడిగినా 20 క్వశ్చన్స్ అడిగినా కంటిన్యూస్గా చెప్పగలడు. అలా లేకుండా సింపుల్గా ప్రిపేర్ అయిన వాడు ఒక 4-5 క్వశ్చన్స్ అడుగుతారులే అని చెప్పేసి వానికి 6-7 క్వశ్చన్స్ అడిగినానికి ఫంబుల్ అవుతాడు, వాడు రిజెక్ట్ అవుతాడు మ్యాథ్స్. సో అలా కాకుండా నేను వర్స్ట్ సినారియోకి ప్రిపేర్ అయినా ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని వర్స్ట్ సినారియోకి యూనిక్ ఆన్సర్స్ కాంప్లెక్స్ లేకుండా సింపుల్గా ఉండేటివి ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ఫ్రేమ్ చేసి డిస్క్రిప్షన్లో పెట్టామమ్మ. వీలుంటే చూడండి మీకు ఇష్టమైతే. ఇంకంతే మరి.